నమస్తే కేటీవీ వార్తలకు స్వాగతం. నేను రియా. కాకినాడ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశం ప్రారంభంలోనే రసభాసగా మారింది. కొంతమంది ఉన్నతాధికారులు రాలేదని నిరసన వ్యక్తమైంది. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ గోపాలరావు మీడియాతో మాట్లాడుతూ కాకినాడ కలెక్టర్ తప్ప మిగతా కలెక్టర్ సమావేశానికి హాజరు కానందుకు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖరీఫ్, డ్రైనేజ్, ఇరిగేషన్, రోడ్ల, భవనాల సమస్యల వాటి పరిష్కారంపై చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం బంగారమెట్టు అనకాపల్లి రోడ్డు గన్నవరపాలెం జంక్షన్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనకాపల్లి వైపు అతివేగంగా వస్తున్న స్కూటీ, ఢిల్లీకి చెందిన మారుతి సిఎజ్ కారులో సుమారు 97 లక్షల విలువ గల 195 కేజీల గంజాయి అక్రమ రవాణా చేస్తూ పోలీసులను చూస్తూ స్మగ్లర్లు తప్పించుకోవడానికి ప్రయత్నించగా అప్రమత్తమైన పోలీసులు చుట్టుముట్టి 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా రాష్ట్రం చిత్రకొండ ప్రాంతం నుండి గంజాయి సేకరించి కాలిబాట మార్గాల ద్వారా జలంపల్లి గ్రామానికి చేరవేసి అక్కడి నుండి ఢిల్లీకి తరలించేందుకు పక్కా ప్లాన్ ప్రకారం అనకాపల్లి మీదుగా రవాణా చేసేందుకు ప్రయత్నించిన నిందితులు పట్టుబడ్డారు. అడవుల్లోని జపాలి తీర్థం కొలువైన శ్రీ హనుమాన్ స్వామి వారికి హనుమాన్ జయంతి సందర్భంగా వేడుకలు కనుల పండుగ జరిగాయి. ఈ సందర్భంగా సంప్రదాయాన్ని అనుసరిస్తూ టీటీడీ తరపున అధికారులు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జపాలి క్షేత్రానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి దర్శనం కల్పించారు. అనంతరం ప్రసాదం పంపిణీ చేశారు. దత్తిరేసేరు మండలం షికారుగంజి జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న 2 కార్లు బలంగా ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదంలో 2 కార్లు నుజ్జునుజ్జుగా మారాయి. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని 108 అంబులెన్స్ లో గజపతి నగరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొలువైన మన్యం ఆరాధ్య దైవం శ్రీ మోదుకొండమ్మ తల్లి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకొని ఆలయ పరిసరాల భక్తులతో కిక్కిరిసిపోయాయి. వేడుకల్లో భాగంగా తెల్లవారుజాము నుండే గిరిజన సంప్రదాయ ప్రకారం అమ్మవారికి విశేష అభిషేకాలు, అలంకరణలు ప్రత్యేకంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే, ఆలయ చైర్మన్ మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జయంతి వైశాఖ బహుళ దశమిని పురస్కరించుకొని పాతాళగంగా మార్గంలోని శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవం నిర్వహించారు. వేద పండితులు, అర్చక స్వాములు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ ముందుగా జయంతోత్సవ సంకల్పాన్ని పఠించారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపించారు. తరువాత శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి శ్రీ మన్యసూక్త పారాయణ సహిత అభిషేకం, నాగవల్లి దళార్చన, పుష్పార్చన, నీరజన మంత్రపుష్పములు నిర్వహించబడ్డాయి. జయంతి సందర్భంగా హిందూ ధర్మ రక్ష సమితి ఆధ్వర్యంలో విజయనగరంలో మంగళవారం భారీ శోభయాత్ర నిర్వహించారు. ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసన్ సరస్వతి ఈ శోభయాత్ర ప్రారంభించారు. పిల్లలు, వేషనదారులు, తప్పెటగుళ్ళు,
పులివేషాలు నగరవాసులను అలరించాయి. ఈ సందర్భంగా హిందూ ధర్మ రక్ష సమితి, భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని, భావితరాలకు హిందూ ధర్మం పట్ల అవగాహన కల్పించడమే కాకుండా ధర్మం పట్ల కృత నిశ్చయంతో అడుగులు వేయాలని సూచించారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర అత్యంత వైభవంగా ముగిసింది. జాతర ముగింపులో ప్రధాన ఘట్టాలతో ఉదయం 4 గంటలకు విశ్వరూప దర్శనంతో పరిసమాప్తం అయ్యింది. చివరి రోజున అమ్మవారికి పేరంటాలు, వేష అలంకరణం, సజీవ చప్పరాలు, ఊరేగింపు, విశ్వరూప దర్శనం అత్యంత ముఖ్యమైనవి. చెంప తొలగింపు, జాతర ముగింపు జరిగింది. భక్తులు ఈ 8 రోజులు జాతరలో అమ్మవారికి పొంగుళ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. చివరి రోజు ఎటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. శ్రీవారిని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ దర్శించుకుని మొక్కులు తీసుకున్నారు. వీఐపీ బ్రేక్ విరామ సమయంలో స్వామివారి ఆశీస్సులు అందుకున్న మంత్రికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని మిత్రులతో కలిసి దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తిరుపతిలో జరిగే కొన్ని కార్యక్రమాలకు హాజరైతే అందుకు తిరుపతి రావడం జరిగిందన్నారు. ముఖ్యంగా తిరుపతి రాయలసీమను ఆధ్యాత్మిక హబ్తో పాటు పర్యాటక హబ్గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే వార్తల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.